సీఎం కేసీఆర్ 2 రోజుల టూర్ ఖమ్మంలో ప్రారంభమైంది. నగరంలోని డంపింగ్ యార్డును, ఎన్ఎస్పీ క్వార్టర్స్ స్థలాల్లో నిర్మించి తలపెట్టిన కొత్త బస్టాండ్ ప్లేస్ ను పరిశీలించారు. నగర అభివృద్ధిపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు సీఎం. రేపు కూడా పర్యటన కొనసాగనుంది. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హెలికాప్టర్ ద్వారా ఖమ్మంకు చేరుకున్న సీఎంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్లోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు కేసీఆర్. ఎన్ఎస్పీ క్వార్టర్ స్థలాల్లో నిర్మించ తలపెట్టిన కొత్త బస్టాండ్ ప్లేస్ ను పరిశీలించారు. తర్వాత బీసీ కాలనీ, రమణాగుట్ట కాలనీల్లో పర్యటించారు ముఖ్యమంత్రి. మార్గ మధ్యలో అక్కడక్కడ ఆగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. లంచ్ చేయడానికి ఎన్ఎస్పీ క్వార్టర్స్ కు వెళ్తున్న సీఎం ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు పీడీఎస్యూ నేతలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ధనవాయిగూడెం బీసీలో కాలనీ వాసులు కూడా సీఎంను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత లకారం చెరువుని సందర్శించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రకాష్ నగర్ స్లమ్ కాలనీని పరిశీలించారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ ను విజిట్ చేశారు ముఖ్యమంత్రి. వైద్య సేవలపై ఆరా తీశారు. అక్కడి నుంచి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ పట్టణ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. రాత్రి ఖమ్మం టీఆర్ఎస్ టౌన్ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ ఇంట్లో ఉండనున్న సీఎం రేపు ఉదయం ముదిగొండ మండలం ముత్తారం రామాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత పాలేరు రిజర్వాయర్ పై 90 కోట్లతో నిర్మించనున్న భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కు తిరుమల ఆయపాలెం మండలం మాదిరిపురం దగ్గర శంకుస్థాపన చేస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. శ్రీరామ ప్రాజెక్ట్ కు టేకులపల్లి మండలం రోడ్లపాడు దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడి బహిరంగ సభలోనూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.